బ్రేకింగ్ న్యూస్ టీడీపీకి షాక్ ఇచ్చారు సైబర్ కేటగాళ్లు. టీడీపీ అఫీషియల్ యూట్యూబర్ హ్యాండిల్ ని హ్యాక్ చేశారు. వేరే లోగోతో వేరే వీడియోని అక్కడ పోస్ట్ చేశారు. ఒక్కసారిగా టీడీపీ ఆ వీడియోని చూసి షాక్ అయింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన అదే చూస్తున్నారు. మైక్రో స్ట్రాటజీ యూఎస్ ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు హ్యాక్ చేశారు. టీడీపీ ఛానల్ని హ్యాక్ చేసి ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోని 11,000 మంది కూడా చూస్తున్న ఆ దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. 11,000 మంది చూస్తూ ఉన్నారు. టీడీపీకి సైబర్ కేటగాళ్లు హ్యాండ్ ఇచ్చారు. రికవరీ చేయడానికి వీలు లేకుండా ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు కూడా మార్చేశారు హ్యాకర్లు. యూట్యూబ్ యాజమాన్యానికి పార్టీ వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఛానల్ పునరుద్ధరణకు టెక్నికల్ టీం ప్రయత్నాలు చేస్తోంది. 2 రోజులు గడుస్తున్నా ఇంకా అకౌంట్ అందుబాటులోకి రాలేదు. కొంతమంది హ్యాకర్లు ఉంటారు, ఇలా యూట్యూబ్ ఛానల్స్ని హ్యాక్ చేసి వాళ్ళ పేరుపైకి మార్చేస్తారు. క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మార్చేస్తారు. దాదాపు కొన్ని ఛానల్స్ అయితే కనుమరుగైపోతాయి, అసలు ఏమైపోయాయో కూడా తెలియదు. ఇప్పుడు టీడీపీకి చెందిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని కూడా ఈ మైక్రో స్ట్రాటజీ యూఎస్ చెందిన ఛానల్ వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ క్రెడెన్షియల్స్ ఇచ్చుకున్నారు. మొత్తం ఈమెయిల్స్, ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మార్చేశారు. ఇక టీడీపీకి చెందిన హ్యాండిల్ని, ఆ యూట్యూబ్ ఛానల్ని హ్యాండిల్ చేస్తున్న ఎవరికి కూడా లాగిన్ చేయడానికి కుదరడం లేదు. వేరే వీడియో ఏదో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. 2 రోజుల నుంచి టెక్నికల్ టీం ట్రై చేస్తుంది. ఇప్పుడు మీరు టీడీపీ హ్యాండిల్ చూశారు. ఒక్కసారి ఇంకొక బాక్స్లో కూడా నేను చూపిస్తాను. జనసేనకు చెందిన యూట్యూబ్ ఛానల్ని కూడా గతంలో సేమ్ ఇదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మైక్రో స్ట్రాటజీ వాళ్ళే హ్యాక్ చేశారు. ఆ లోగోను కూడా మనం చూడొచ్చు. గతంలో జనసేన యూట్యూబ్ ఛానల్ కూడా ఇలాగే హ్యాక్ చేశారు. ఆ దృశ్యాన్ని కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మైక్రో స్ట్రాటజీ యూఎస్కు చెందిన ఈ సైబర్ కేటగాళ్లు టీడీపీ ఛానల్ని హ్యాక్ చేశారు. 2 రోజులు గడుస్తున్న ఇంకా ఛానల్ అందుబాటులోకి రాలేదు. గతంలో ఒకసారి జనసేనకు చెందిన ఛానల్ కూడా హ్యాక్ చేశారు. ఇప్పుడు టీడీపీకి చెందిన ఛానల్ని హ్యాక్ చేశారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, టీడీపీకి చెందిన టెక్నికల్ టీం ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్ రెజ్యూమ్ చేయడానికి అదేమైనా పాసిబిలిటీ అవుతుందా? టెక్నికల్ టీం అంతా కూడా పరిశీలన చేస్తుంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ అఫీషియల్ ఛానల్లో ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ ఉంటారు. చాలా మంది టీడీపీ ఫాలోవర్స్ దాన్ని ఫాలో అవుతుంటారు. అలాంటి టీడీపీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేయడం పట్ల సర్వత్రా విషమం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేయడం ద్వారా ఎవరు హ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది? ఇది ఏమైనా రాజకీయ కుట్ర లేకపోతే సైబర్ నేరగాళ్లు చేశారని దానిపైన కూడా దీనిపైన ఆలోచిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే యూట్యూబ్ యాజమాన్యాన్ని కూడా ఫిర్యాదు కూడా చేశారు. ఇంకా పోలీసులు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేసే అవకాశం కూడా కనబడుతుంది. గతంలో కూడా జనసేన పార్టీ ఎన్నికల ముందు జనసేన పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఇదే విధంగా హ్యాక్ చేసి వేరే వీడియోలు అప్లోడ్ చేశారు. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎం ఛానల్ అనే విధంగా వాళ్ళు కనబడుతుంది. టీడీపీ అఫీషియల్ ఛానల్ అని కొడితే కనుక మై ఛానల్ అనే విధంగా ఒక ఛానల్ వస్తుంది. అక్కడ ఏదో ప్రైవేట్ వీడియోస్, ఏదో టెక్నాలజీ సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేసినట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం టీడీపీ నిన్న ఈ రోజు కూడా దీని మీద ఇప్పటికే అటు యూట్యూబ్ యాజమాన్యం కానీ ఇటు టెక్నికల్ టీం అయితే ప్రయత్నాలు చేస్తుంది. యథాస్థితికి తీసుకురావడానికి అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి కాదు, ఈ దేశం నుంచి కాదు, ఇతర దేశాల నుంచి ఇది హ్యాక్ చేసినట్టుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించి యూట్యూబ్ యాజమాన్యంతో మాట్లాడి ఈ హ్యాకింగ్ అనేది కూడా తొలగించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా అధికారులు ఉన్నటువంటి జనసేన, టీడీపీ ప్రధాన రాజకీయ పార్టీని టార్గెట్ చేసుకుని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇక్కడ అంటే వైసీపీ సానుభూతి పరులు ఎవరైనా ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన ఎవరైనా ఈ విధంగా చేస్తున్నారు, లేకపోతే ఆకతాయిలు ఏమైనా చేస్తున్నారు, లేకపోతే దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందనే కోణంలో కూడా విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే ఇంకా హ్యాకింగ్ ఉంది, నార్మల్ స్టేజ్ కి అయితే రాలేదు, హ్యాకింగ్ లోనే ఉంది. ఇంకా మై ఛానల్ అనే విధంగానే కనబడుతుంది. అయితే సాయంత్రానికి లేదా రేపు పూర్తి స్థాయిలో మై అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే ఆలోచన చేస్తున్నారు. అయితే దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారనే అన్ని కోణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తుంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు పెరుగుతున్నారు, కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేయడం ద్వారా ఏం చేయాలనుకున్నారు, ఏ ఉద్దేశంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా ఇటు టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ? గతంలో జనసేనకు జరిగింది, ఇప్పుడు టీడీపీకి జరిగింది. కేవలం ఇది సైబర్ నేరగాల పని అని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందనుకుంటున్నారా?
అదే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు జనరల్ గా పొలిటికల్ పార్టీ పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కి ఆ అకౌంట్స్ జోలికి వెళ్ళరు. కానీ ఇప్పుడు ఏకంగా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, ఆ పార్టీ ఆధ్వర్యంలో నడిచే ఛానల్స్ ని హ్యాక్ చేయడం ద్వారా ఏం సాధించాలనుకున్నారు, ఏదైనా ఏం సాధించాలని దానిపైన వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇది ఏమన్నా కుట్ర ప్రకారం కావాలనే, ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు ఏమన్నా వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా విధంగా హ్యాక్ చేశారని దాన్ని కూడా కోణంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే హ్యాకింగ్ సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటున్నారు. నార్మల్ తీసుకురావడానికి అయితే తెలుగుదేశం పార్టీ టెక్నికల్ టీం అయితే ప్రయత్నాలు చేస్తుంది. రోహిత్. రైట్ రాజేష్, టీడీపీకి చెందిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని మైక్రో స్ట్రాటజీ యూఎస్ ఛానల్ వాళ్ళు హ్యాక్ చేశారు. వాళ్ళ లోగోని అందులో అప్లోడ్ చేశారు, వాళ్ళ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారు. ఒక్కసారిగా అబాక్కైన టీడీపీ దీనిపై విచారణకు ఆదేశించింది. యూట్యూబ్ యాజమాన్యానికి, యూట్యూబ్ టీంకి ఫిర్యాదు చేసింది. 2 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు ఛానల్ని మళ్ళీ రెజ్యూమ్ చేయడానికి. కానీ ఎవరైతే ఈ ఛానల్ని హ్యాక్ చేసి తమ పేరు పైన మార్చుకున్నారో మైక్రో స్ట్రాటజీ యూఎస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మొత్తం క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మార్చేశారు, ఈమెయిల్ని మార్చేశారు, ఫోన్ నెంబర్ని మార్చేశారు. దీంతో టీడీపీ టెక్నికల్ టీంకి, ఈ యూట్యూబ్ ఛానల్ని హ్యాండిల్ చేస్తున్న టీంకి మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేయడం కొంత కష్టసాధ్యంగా మారుతూ ఉంది. ఇప్పటికే యూట్యూబ్ టీంతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గతంలో ఇంతకుముందు జనసేన చెందిన యూట్యూబ్ ఛానల్ను కూడా సేమ్ మైక్రో స్ట్రాటజీ వాళ్ళే హ్యాక్ చేశారు. ఆ దృశ్యాన్ని కూడా మనం మొదటి బాక్స్లో చూడవచ్చు. ఇప్పుడు టీడీపీకి చెందిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేశారు. అయితే దీనిపై యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. మరి యూట్యూబ్ యాజమాన్యం ఎటువంటి ఏదైనా కేసు నమోదు చేస్తుందా, వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఛానల్ రెజ్యూమ్ అవుతుందా లేదా అనేది చూడాలి. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా, మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. మీరు రండి, నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, సూర్యమహల్ జంక్షన్, శ్రీకాకుళం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.